హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా గోపి అనే ఒక చిల్లర దొంగ ఉండేవాడు. గోపి అనాథ. మంచి చెడులు చెప్పడానికి ఎవరూ లేక చిన్నతనం నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేసి కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అలాంటి గోపి రామాపురానికి వెళ్ళాడు. రామాపురంలో రామయ్య అనే ఒక భూస్వామి ఉన్నాడు. రామయ్య చాలా మంచివాడు. ఎంత పెద్ద తప్పు చేసిన మనిషికైనా మారడం కోసం ఒక్క అవకాశం ఇస్తూ ఉండేవాడు. అలాంటి రామయ్య ఒక చెట్టు క్రింద కూర్చుని ఉండగా మెల్లగా వెళ్ళి ఆయన ప్రక్కనే కూర్చుని ఆయనకు తెలియకుండా ఆయన జేబులో నుంచి డబ్బులు దొంగతనం చెయ్యబోయాడు గోపి. అయితే అప్పుడే అటుగా వెళుతున్న నరసయ్య అది చూసి, రామయ్య గారు నీ పక్కనే దొంగున్నాడు, గట్టిగా పట్టుకోండి అంటూ అరుస్తూ వచ్చి గోపిని పట్టుకున్నాడు నరసయ్య. దొంగ అని ఆశ్చర్యంగా వెనుతిరిగి చూశాడు రామయ్య. అవునండి, మీ జేబులో నుంచి మీకు తెలియకుండా డబ్బులు దొంగతనం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. ఏరా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? పద, గ్రామాధికారి గారి వద్దకు తీసుకువెళతాను, ఆయనే నిన్ను శిక్షిస్తారు అన్నాడు నరసయ్య. సత్యాన్రా దేవుడా, ఎప్పుడూ ఇంతవరకు దొంగతనం చేస్తూ దొరికిపోలేదు. ఈరోజు అడ్డంగా దొరికిపోయాను. ఇక నా బ్రతుకు చెరసాలలోనే. అలా కాకుండా ఉండాలంటే నేనేదో ఒకటి నాటకం ఆడాల్సిందే అని మనసులో అనుకుని, అయ్యా అంత పని మాత్రం చెయ్యకండి అయ్యా, నేను కావాలని చెయ్యలేదు. నాకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. ఆకలిగా ఉంది, తిందామంటేనేమో నా దగ్గర చిల్లిగవ్వలేదు. అందుకోసమేనయ్యా, ఏదైనా తిందాం కదా అని డబ్బులు దొంగతనం చేశాను. అంతేగాని నేను దొంగను కాదయ్యా అంటూ నాటకమాడసాగాడు గోపి. తినడానికి డబ్బులు లేకపోతే కూలో నాలో చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుని తినాలి గాని ఇలాంటి దొంగతనాలు చేస్తారా అన్నాడు నరసయ్య కోపంగా. అయ్యా, నేను కూడా పని కోసమే వెతుక్కుంటున్నానయ్యా, కానీ నేను అనాథనని చెప్పి ఎవరూ నాకు పని ఇవ్వడం లేదయ్యా. ఆకలి బాధ తట్టుకోలేక ఇలా చేశాను గాని నేను రోజు ఇలా చెయ్యనయ్యా. నేను దొంగను కాదు, నన్ను నమ్మండి అని ఇంకాస్త నటించసాగాడు గోపి. నువ్వు దొంగవో కాదో ఆ గ్రామాధికారి గారే తేల్చి చెప్తారు, పద ఆయన దగ్గరికి వెళదాం అంటూ గోపిని తీసుకువెళ్ళబోయాడు నరసయ్య. ఆగు నరసయ్య, ఏదో ఆకలి వేసే చేశానంటున్నాడు గాని దొంగను కాదంటున్నాడుగా. ఏ అయ్యా, నీకు పనిపిస్తాను, ఇలాంటి దొంగతనాలు చేయకుండా ఉంటావా అని అడిగాడు రామయ్య. ఈయన్ని చూస్తుంటే మంచితనానికి మారు రూపంలాగా ఉన్నాడే. ఈయన చెప్పిన దానికి తలకాయ ఊపేశాననుకో, ఎలాగోలా ఈ సమస్య నుంచి గట్టెక్కేయొచ్చు అని మనసులో అనుకుని, చేస్తానయ్యా, పనుంటే ఎందుకు ఇలాంటి దొంగతనాలు చేస్తాను, ఇంకెప్పుడు దొంగతనాలే చెయ్యను, మీరు పనిప్పిస్తారా అని అడిగాడు గోపి. చూడు బాబు, మా పిల్లలందరూ నగరాల్లో ఉంటారు, ఇక్కడేమో నేను మా ఆవిడే ఉంటాం. మాకేమో వయసు మళ్ళింది, ఏ పని చేసుకోవాలన్నా కాస్త మాకు కష్టంగా ఉంటుందయ్యా. నువ్వు మా ఇంట్లో ఉండి మా పనులన్నీ చేసి పెడుతూ ఉన్నావనుకో, నీకు తినడానికి తిండి పెట్టి, నువ్వు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, నెల నెలా కొంత డబ్బు కూడా ఇస్తాం. మాతో ఉంటావా అని అడిగాడు రామయ్య. ఈ ముసలోడు మంచోడే కాదు, పిచ్చోడు కూడా లాగానే ఉన్నాడు. ఎవరన్నా దొంగని ఇంట్లో పెట్టుకుంటారా? వీళ్లతో పిల్లలు కూడా ఉండరని చెప్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నేను మారిపోయి మంచి మనిషిగా అయిపోయినట్లు అతడికి నమ్మకం కుదిరేదాకా ఆ ఇంట్లోనే ఉండి, ఆ తరువాత ఆ ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతాను. దాంతో ఇక నా జీవితం మారిపోతుంది. ఇక జీవితంలో దొంగతనం చేసే అవసరం కూడా ఉండదు అని మనసులో అనుకుని, ఇంతకంటే అదృష్టం ఎక్కడుంటుందయ్యా, తప్పకుండా మీ ఇంట్లో పనికి చేరుతానయ్యా అన్నాడు గోపి. రామయ్య గారు, మీరు చేస్తున్న పనేంటి? దొంగనెవరైనా ఇంట్లో పెట్టుకుంటారండి? ఇంట్లో పెట్టుకున్నారంటే ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. వాడు మెల్లగా మీ ఇంట్లోదంతా దోచుకుని వెళ్ళిపోతాడు. నా మాట విని వీడిని తీసుకువెళ్లి గ్రామాధికారి గారికి అప్పచెప్పేద్దాం. ఇక ఏం చెయ్యాలో ఆయనే చూసుకుంటారు అన్నాడు నరసయ్య, అతడు నేను దొంగను కాదు అని చెప్తున్నాడు కదా, సరే దొంగే అనుకుందాం. 10 సార్లు మనమే నువ్వు దొంగ అంటే ఇంక అతడు మారతాడా?
అతడు మారడానికి ఒక్క అవకాశం ఇద్దామయ్యా, ఏం పోయింది అన్నాడు రామయ్య. రామయ్య గారు, మీ మంచితనానికి ఇక హద్దులు లేకుండా పోతున్నాయి. ఇక మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసయ్య. బాబు, ఆయన మాటలేం పట్టించుకోకు, పద ఇంటికి వెళదాం అంటూ గోపిని తీసుకుని ఇంటికి వచ్చాడు రామయ్య. సీతమ్మా, సీతమ్మా అంటూ భార్యను పిలిచి జరిగిందంతా చెప్పి, చూడు సీతమ్మా, ఈ గోపి ఇక మన ఇంట్లోనే ఉంటాడు. మన ఇంటి మనిషిలాగా చూసుకో, నీకేదైనా కావాలంటే అడుగు చేసి పెడతాడు అన్నాడు రామయ్య. సీతమ్మ కూడా రామయ్య అంత మంచిదే. సరేనండి అని, బాబు గోపి, ఎప్పుడనగా అన్నం తిన్నావో ఏమో, కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం పెడతాను అని కొసరి కొసరి వడ్డించి పెట్టింది సీతమ్మ. అలా ఆ రోజు నుంచి గోపిని తన ఇంటి మనిషిగానే చూసుకోసాగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య, సీతమ్మ గోపిని తన ఇంటి మనిషిగా ఎంత మంచిగా చూస్తున్నా గోపిలో మాత్రం దొంగ అలాగే ఉన్నాడు. ఇంట్లోది ప్రతీదీ ఆరాగా చూస్తూ ఉండేవాడు. చూడడమే కాదు, సరుకులు తీసుకురమ్మని రామయ్య డబ్బులు ఇస్తే దొంగ లెక్కలు చెప్పి అందులో డబ్బులు మిగుల్చుకుంటూ చిన్నా చితక దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాడు. ఈ పిచ్చి రామయ్య నేను మారిపోయానని నమ్మేసినట్టున్నాడు. నేను ఎంత చెప్తే అంతే అనుకుంటున్నాడు. ఈయనగారికి డబ్బుల లెక్కలు కూడా తెలిసినట్టు లేదు. ఈయన అమాయకత్వమేమో గాని నా పని హాయిగా ఉంది. అయినా నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఈ సీతమ్మకి 7 వారాల నగలున్నాయి. అవి ఎక్కడుంటాయో కూడా నాకు తెలిసిపోయింది. ఇక సరైన సమయం చూసుకుని ఆ నగలన్నిటినీ మూట కట్టుకుని నేను పారిపోవాలి అని అనుకుని సరైన సమయం కోసం వేచి చూడసాగాడు గోపి. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సీతయ్య కౌలు డబ్బులు తీసుకువచ్చి రామయ్యకు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకువెళ్లి బీరువాలో పెట్టి తాళం చెవి బీరువాకే ఉంచి మర్చిపోయి వెళ్ళిపోయాడు రామయ్య. అదే అదునైన సమయం అనుకుని గబగబా వెళ్లి బీరువాలో ఉన్న నగలు నగదు మూట కట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు గోపి. రామయ్య ఇంటి నుంచి పారిపోయి వచ్చిన గోపి పొరుగురు వెళ్లి అక్కడ ఆగాడు. ఒక చెట్టు క్రింద కూర్చుని ఇక ఆలోచించసాగాడు. అన్నీ రామయ్య ఇంట్లో సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. బాబు గోపి, ప్రతి నెలా ఇచ్చే డబ్బుని జాగ్రత్తగా దాచుకో. మేమున్నంతకాలం నీకెటువంటి లోటు ఉండదు. మేము పోయిన తరువాత ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం పెట్టుకో అయ్యా. అప్పుడు ఇక నీ జీవితానికి ఎటువంటి లోటు ఉండదు అని రామయ్య. అలాగే ఒక మంచి పిల్లని కూడా వెతికి నీకు పెళ్లి చేస్తామయ్యా. మేముండంగానే ఆ పని చేసేసామనుకో, నీకు ఒక తోడు కూడా ఉంటుందయ్యా అని సీతమ్మ. సీతమ్మ, గోపికి నాటుకోడి పులుసంటే బాగా ఇష్టంగా, ఈరోజు చెయ్యి అని రామయ్య. బాబు గోపి, నీకు బాగా ఇష్టంగా ఇంకొక ముక్కేసుకుని తినయ్యా అని సీతమ్మ. అలా రామయ్య, సీతమ్మ చూపిన ప్రేమ గుర్తుకు రాసాగింది గోపికి. నాకు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, కానీ రామయ్య గారు, సీతమ్మ గారు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి వారిని మోసం చేసి వెళ్ళిపోతున్నాను. ఇక జీవితంలో నాకు ఇలాంటి వారి ప్రేమ దొరకనే దొరకదు. నాకు ఈ డబ్బొద్దు, వాళ్ళ ప్రేమే కావాలి అని అనుకుని తన తప్పు తను తెలుసుకుని తిరిగి మరలా రామయ్య ఇంటికి వచ్చాడు. ఏమండి, ఆ రోజు అందరూ అంటూనే ఉన్నారు, దొంగని ఇంట్లో పెట్టుకోవద్దు, వాడు దొంగతనం చేసుకుని పోతాడని. మనమే వినకుండా ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చాం. వాడు ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకుని ఇంట్లో అన్నీ దోచుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, అందరూ మన మంచితనాన్ని చూసి ఎగతాళిగా నవ్వుతున్నారండి అంది సీతమ్మ. ఇప్పుడు ఏమైంది సీతమ్మ, మారతాడేమోనని ఒక అవకాశం ఇచ్చాము, కానీ వాడిలో మార్పు రాలేదు. మన డబ్బులు బంగారం పోయినాయి, అంతేగా. అదే మారుంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చిన వాళ్ళం అయ్యేవాళ్ళమే. సర్లే, కొంత నష్టంతోనే బయటపడ్డాంగా, ఆనందించు అన్నాడు రామయ్య. అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే హఠాత్తుగా గోపి వచ్చి రామయ్య, సీతమ్మ పాదాల మీద పడి, అమ్మా, అయ్యా, నన్ను క్షమించండి. మీరిచ్చిన అవకాశం ఊరికే పోలేదు. నేను మారిపోయాను. ఇంకా జీవితంలో ఎప్పుడూ దొంగతనం చెయ్యను. జీవితాంతం మీ పాదాల దగ్గరే ఉండి సేవ చేసుకుంటాను అని క్షమాపణలు కోరుకున్నాడు గోపి. గోపిలో వచ్చిన మార్పు చూసి రామయ్య, సీతమ్మ ఆనందించసాగారు.
అలా గోపి రామయ్య సీతమ్మల దగ్గర నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళు చూసిన గోపిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రామయ్య సలహా మేరకు తన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టి అందులో అభివృద్ధిని సాధించి భార్యా పిల్లలతో ఆనందమైన జీవితాన్ని గడపసాగాడు. అలా రామయ్య ఇచ్చిన ఒక్క అవకాశం గోపి జీవితాన్ని మార్చేసింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.